మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఇలా కాళ్ళ కూర చేస్తున్నాను. మేక కాళ్ళ కూర. పాయ అని కూడా అంటారు దీన్ని. పాయ అంటారు. ఇక ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మన మీద మేక కాళ్ళు అంటాం. మేక కాళ్ళ కూర వండుతున్నా. ఓకే. సో నీట్గా గడిగేసి పెట్టినా? నీట్గా కడిగి మళ్ళీ మంచిగా పోసి పెట్టినా. ఈ వాటర్ పంపుకొస్తా. ఇక మంచిగా వాటర్ మంచిగా కడుకోవచ్చు. వాటర్ పోసి పెట్టినా కదా, ఆ వాటర్ చల్లేసి వచ్చిన మంచిగా నీట్గా కడుక్కొని ఇక వాటర్ చల్లేసి వచ్చిన. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాయి. ఇది పక్కకి ఎత్తిగా. ఇప్పుడు ఇక స్టవ్ ముట్టించిన, కుక్కర్ పెడుతున్నా. ఇప్పుడు నూనె వేసుకుంటున్నా. కూరకు సరిపడేంత నూనె వేసుకుందాము. ఇక పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నా. ఇప్పుడు సన్నం తరుగుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసాను. ఇప్పుడు మంచిగా వేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ఈ మిరపకాయలు ఉల్లిగడ్డ ఇట్లా ఎర్రగా అయిన దగ్గర వేయించుకోవాలి నూనెలా. మిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా అయినాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇలా టమాటా వేసుకొని ఒకసారి ఇప్పుడు టమాటా వేసాం కదా, అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లిగడ్డ ఈ టమాటా మంచిగా నూనె వేగిన దగ్గర ఇట్లా గోల్చుకున్నాము. నూనెలో ఉడికిస్తున్నాము. ఇక ఉప్పు కూడా వేసేస్తున్నా. రికార్డు కాలేదు, ఉప్పు ఒకటి రికార్డు కాలేదు. ఉప్పు కూడా వేసి కలుపుతున్నా. వేసేటప్పుడు జరం మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇక కారం వేసుకుందాము. కూరకు సరిపడేదా కారం వేసుకుందాము. 2 స్పూన్లు వేస్తున్నా. కారం వేసి ఒకసారి ఇట్లా మంచిగా కలగలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, కలగలుపుకోవాలి మంచిగా. అన్నీ కలిపిన గరం మసాలా ఇది, లవంగ, షాజీరా, ఇలాచి అన్నీ కలిపినది. ఇక ఇప్పుడు గరం మసాలా వేసినా కదా, ధనియాల పొడి కూడా వేస్తున్నా. మంచిగా అన్నీ నూనెలో వేసి కలపాలి. ఇట్లా నూనెలో ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక కాళ్ళు కూడా వేసుకుందాం. ఇలా అన్నీ మంచిగా ఉప్పు కారం అన్నీ మసాలా వేసాం కదా, ఇవన్నీ మంచిగా ఈ కాళ్ళ పట్టిన దగ్గర ఇట్లా కలుపుకోవాలి. కొంతమంది కాళ్ళు సార్ అని ఉట్టి కాళ్ళు ఉడకబెట్టి నీళ్ళు తీసుకొని తాగుతారండి. కాళ్ళ సొరవ తాగాలి, తాగి అట్లా వండుతారు కదా. దాని కాళ్ళ కూర వండితే అంత బాగుండదు. అట్లా మనం ఇట్లా చేసుకుంటే షోర్వలో దిగుతుంది, తాగినట్లే అది కూడా. ఇట్లా తింటే టేస్ట్ ఉంటుంది. మనం ఉడకబెట్టి నీళ్ళు తీసేసి మొత్తం ఉడికి పిప్పిలాగా చారు కూడా మంచిగా ఉంటుంది అది షోర్వ. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇక మంచిగా ఈ కాళ్ళకు ఉప్పు, పసుపు, కారం అంతా మంచిగా పట్టిన దగ్గర కలుపుకుందాం కదా. ఇక ఇలా ఉప్పు కారం ఇట్లా మంచిగా పట్టింది. ఒక 2 నిమిషాలు ఇది ఇట్లా ఆయిల్లో మగ్గాలి, నూనెలో మగ్గాలి. 2 నిమిషాలు మూత పెడదాము. ఉట్టిలో పెడదాము. ఇది 2 నిమిషాలు అయినాక ఇది తీసి నాకు మళ్ళీ చూపిస్తారు. 2 నిమిషాలు అయినాక నూనెలో అయితే ఉడకని. ఇక 2 నిమిషాలు నూనెలో ఉడకాలన్నా కదా, 2 నిమిషాలు అయిపోయింది. మూత తీసి ఇట్లా చెమట వస్తుంది కదా, ఈ ఆవిరికి వాటర్ వచ్చినట్లయితే. కానీ మటన్ చికెన్లో ఊరినట్లు ఉన్నాయి నీళ్ళు. ఇలా నూనెలో ఇట్లా ఉడికించుకోవాలి. ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకుంటున్నాం కదా. పసుపు వేసుకున్నాము. ఇక కొంచెం అంతా చింతపండు నానబెట్టిన, చిన్న నిమ్మకాయ అంత సైజు. ఇందులోకి నిమ్మకాయ టమాటా వేసినా కానీ ఇది కాళ్ళ సొరవకు, తలకాయ కూరకు ఎప్పుడైనా చింతపూడి చేసుకోవాలి. వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది.
ఇది చింతపులుసు లేదనుకో బాగుండేది. కొంచెం వేసి ఇట్లా కొంచెం వేయాలి, జర పులుపు దానం ఉంటే బాగుంటుంది. కొంచెం చింతపులుసు వేసినాం కదా, మంచిగా ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. చింతపులుసు చేసినాం కదా, వాటర్ పోసుకుందాము. మనం తగినన్ని వాటర్ పోసుకుందాము. ఒకటేసారి పోసుకోవాలి, ఇక మళ్ళీ పోయలేము. మనకు ఎసరు ఎంత కావాలనో అంత చూసుకొని వాటర్ వేసుకుందాము. నేను అవి కాళ్ళు మునిగేటని నీళ్ళు పోసుకున్నా, మునిగే వరకే పోసుకున్నా. ఇవి తొందరగా ఉడుకుతాయి, ముదురు కావు. లేతదే మేక మేక కాళ్ళు ఇవి తొందరగా ఒక 2 విజిలన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు విజిల్ రానికి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 విజిల్ రావాలి, వచ్చినాక చూపిస్తాను. ఇక 2 విజిల్ వచ్చినాయి, స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఇక ఇది విజిల్ పోయింది. ఇది మూత తీసి చూద్దాం. ఇక మునిగేటాన్ని ఈ ముక్కలు కాళ్ళు మునిగేటాన్ని నీళ్ళు పోసినాయి కదా, ఇక దగ్గరికి అయింది మంచిగా ఉడికి. ఇట్లా వచ్చిందంటే మంచిగా ఉడికినట్లయింది. మెత్త ఉడికిపోయింది. ఇట్లనే ఉండదు, మెత్త ఇంకా మరీ మెత్తగా ఉడికితే కూడా తిన్నట్లుండదు. ఇది పక్కకి ఎట్టుకుంది. ఇప్పుడు వీళ్ళకు కావాల్సిన మసాలా చేసుకుందాము. కొంచెం గ్రేవ్ చిక్క వాడికి మసాలాలు కొన్ని చిన్న ముక్క అంతా కొబ్బరి ముక్కలు చిన్న కట్ చేసి పెట్టుకున్నా. ఒక 10 గల పల్లీలు, ఒక స్పూను పెద్ద స్పూన్ అంతా చాదాయి స్పూను నువ్వులు, ఇవి వేయించుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేయించుకుందాము, చిన్న ముక్కలు కట్ చేసినాయి. ఇది ఎందుకంటే గ్రేవీ చిక్కదనానికి. కాళ్ళది సొరవ కొంచెము జిగురు లాగా ఉంటుంది కదా, నూనె ఆయిల్ వచ్చి ఆ చిక్కబడి ఇది అవుతుంటుంది. ఏ ఉట్టి జిగురు ఇవి ఈ పొడిలో వేసామనుకో కొంచెం జిగురులాగా ఉండదు. బాగా ఎర్రగా కావాలనేది ఏం లేదు, కొంచెం వేడైనట్టుంటే చాలు. కొబ్బరి అక్కడక్కడ డాగులాగా తగ్గిద్దు అంతుంటే చాలు. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. ఇళ్ళనే పల్లీలు కూడా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ మనం వేయాలంటే కూడా పొడులు ఎక్కువ వేస్తే కూడా మంచిగా ఉండదు. వేసినామా వేయలేమా అన్నట్లే ఉండాలి. ఈ పల్లీలు ఈ కొబ్బరి జర మంచిగా వేగాలి. ఇప్పుడు పల్లీలు కొబ్బరి మంచిగా వేగినాయి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాము. నువ్వులు తొందరగా చిటపడతాయి. నువ్వులు ఈ కడాయి వేడి ఉంటుంది కదా, ఆ వేడికే చిటపట్లాడతాయి. ఇక పల్లీలు ఇక నువ్వులు కూడా మంచిగా వేగినాయి ఎర్రగా. ఇక స్టవ్ కూడా బంద్ చేసుకున్నా. ఇవి తీసుకుందాము. ఇవి పోసుకుందాము, చల్లగా కావాలి. ఇవి చల్లగా అయినాక మిక్సీలో పట్టుకొస్తా. ఇక ఇవి వేయించినవి. ఇప్పుడు పల్లీలు నువ్వులు కొబ్బరి మిక్సీకి వేసుకొని వచ్చిన ఇలా సన్నం చేసుకొచ్చిన. ఇక స్టవ్ ముట్టించిన. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ పట్టుకొచ్చిన పొడి వేసుకుందాం. ఇప్పుడు ఈ పొడి వేసిన
వేసినాం కదా, పొడి వేసి ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఎందుకంటే ఈ మసాలా ఏం చేసినాం కదా, ఇది పొడి మంచిగా ఇల్లు ఉడకాలి, నూనెలో ఈ నీళ్ళు వాటర్లో ఉడకాలి. ఇలా గ్రేవీలో ఉడికితే మంచిగా ఉంటుంది. ఈ కాళ్ళు అయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మసాలా వేసినందుకు ఉడకాలి. ఇవి 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇంకా మసాలా వేసినాక కొబ్బరి పొడి వేసినాక ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి కదా. 5 నిమిషాలు అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక ఇలా కొత్తిమీర గిట్ట వేయలేరు అనుకుని మాకు ఉన్నది, కానీ నేను ఇలా కాళ్ళ కూరలలో తలకాయ కూరలలో కొత్తిమీర వేయను. మటన్ చికెన్లలో వేస్తా, ఇంట్లో వేయ, అందుకే వేస్తలేను. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోరు, మీకు ఉంటే. కానీ నాకు ఉన్నా కానీ నేను వేయ, నాకు ఉన్నది కానీ నేను ఇలా వేయ, నేను కాళ్ళ కూరలలో. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దించుకుందాం. సో ఫైనల్లీ మన కాళ్ళ కూర అయితే రెడీ అయిపోయింది. కాళ్ళ సోరు అంటారు, మటన్ పాయ అంటారు, ఇంకా ఎవరిష్టం వాళ్ళది. మటన్ కాళ్ళ కూర రెడీ అయిపోయింది. కాళ్ళ కూర పూరీలు రెడీ అయిపోయినాయి. పూరీలు కూడా చేసిన. ఈ కాళ్ళ కూర సొరవ ఎంత బాగా అయింది చూడండి. నేను చేసే విధానంగా సింపుల్గా, ఏమి మసాలా కూడా ఎక్కువ లేదు. చూసారు కదా, సింపుల్గా ఇట్లా చేసుకొని తినాలో బాగుంటుంది. చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని సండే ఉన్నది. చేసుకొని మీరు కూడా వీడియో చూడగానే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేనైతే తింటున్నా, ఆగదలేదు నాకు. మీకు పెట్టి నేను తింటాను మటన్. మీరు తినండి ఫ్రెండ్స్, నేను తింటాను. సూపర్ అని సూపర్ సూపర్ అయింది. ఇలా కాళ్ళకూర ఇలా చేసుకొని తినాలి. సో చూసిరండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.